హాయ్ ఫ్రెండ్స్, శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వము పార్ట్ 6 న్యూ స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న సాయి బంధు భీమ్నేని వంశీ కిరణ్ గారు షిరిడి సాయి ఏకాదశి సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను, బాబా చెప్పిన సత్య మార్గాన్ని, ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని ఈ భౌతిక దేహానంతరం సైతము నేను అప్రమత్తుడును అన్న 3వ ఏకాదశి సూత్రాన్ని ఈరోజు తెలుసుకుందాం. బాబా ఏకాదశి సూత్రాల్లో ఈ సూత్రం అత్యంత లోతైన అంతరార్థం కలిగి ఉంది. మొదటి 2 సూత్రాలు ఆధ్యాత్మిక జీవితం, ధ్యాన సాధన, ఆత్మ సాక్షాత్కారం వివరిస్తే, 3వదైన ఈ సూత్రం మరణానంతర జీవితం గురించి తెలుపుతుంది. మొత్తం ఆధ్యాత్మిక ఫిలాసఫీ అంతా బాబా ఈ సూత్రంలోనే ఇమిడ్చారు. దీనిని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటేనే అర్థమవుతుంది. ఈ భౌతిక దేహానంతర సైతము అంటే మరణం తర్వాత జీవితం. ఈ సూత్రం అర్థమవ్వాలంటే మరణం తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలి. మరణానంతర జీవితం. మనం 2 శరీరాలు, ఒకటి స్థూల శరీరం, రెండవది సూక్ష్మ శరీరం. కంటికి కనిపించేది స్థూల శరీరం లేదా భౌతిక శరీరం. కంటికి కనిపించకుండా స్థూల శరీరాన్ని నడిపించేది సూక్ష్మ శరీరం అథవా జీవాత్మ. రెండింటినీ కలిపి ఉంచేది కాంతి శరీరం. ఎప్పుడైతే మరణం సంభవిస్తుందో, సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో ఉండడానికి అవకాశం లేదో, అప్పుడు ఆ రెండింటినీ కలిపి ఉంచే కాంతి శరీరం తెగిపోతుంది. దీనినే మరణం అంటాము. తప్పనిసరి పరిస్థితుల్లో శిథిలమైన దేహంలోంచి జీవుడు బయటపడతాడు. శరీరం శిథిలమై జీవుడు బయటపడ్డప్పుడు ఏం జరుగుతుంది అన్నదే అసలు విషయం. అప్పటి వరకు ఎవరు ఎంత జ్ఞానం సంపాదించుకున్నారు అన్నదానిపైన వారి మరణానంతర జీవితం ఆధారపడి ఉంటుంది. చనిపోయే ముందు వరకు, అంటే భౌతిక దేహంలో ఉన్నంత వరకే ప్రాపంచక అనుభవాలతో నేర్చుకునే అవకాశం ఉంటుంది. భౌతిక దేహం అనంతరం అంటే మరణం తర్వాత నేర్చుకునే అవకాశం కోల్పోతాం. ఎందుకంటే భౌతిక దేహం విడిచిపెట్టాక మనకి భౌతిక ప్రపంచానికి సంబంధం తెగిపోతుంది. చాలామంది చనిపోయిన ఇన్ని రోజులకు జీవుడు పరలోకం వెళ్తాడు అంటూ లెక్కలు కట్టి చెబుతూ ఉంటారు. అది అందరి విషయంలో కాదు. చనిపోయిన వారికి తాము బతికి ఉన్నప్పుడు పెంచుకున్న భవబంధాలపైన, సంపదలపైన నేను నాది అన్న వ్యామోహం ఉన్నంతకాలం ఆ భావన వదిలిందాకా భూలోకంలో సూక్ష్మదేహంతో ఉండాల్సిందే. ఒక వ్యాపారస్తుడికి సహజంగా వ్యాపారాన్ని ఎలా పెంచాలి అనే ధ్యాస ఉంటుంది. అది మితిమీరితే ధన వ్యామోహం అవుతుంది. జీవితంలో ఏ మార్పు లేకుండా వృద్ధస్తమానం గల్లా పెట్టి ముందే కూర్చునే వ్యాపారికి మరణం సంభవించినప్పుడు భౌతిక దేహంలోంచి బయటకు వచ్చి ధనంపై కల వ్యామోహం వల్ల అలవాటు ప్రకారం దుకాణానికి వెళ్ళి గల్లా పెట్టి ముందే కూర్చుంటాడు. చనిపోయిన వారితో పాటు వారి సంపదలు తగలపెట్టరు కదా, ఆ ధనాన్ని వేరొకరు ఖర్చు పెడుతూ ఉంటారు. తన కళ్ళ ముందే తన సంపదను వేరొకరు అనుభవించడం చూస్తూ జీవాత్మ అక్కడే ఆవేశపడుతూ ఉంటుంది. చనిపోయిన వారికి భౌతిక ప్రపంచం అంతా స్పష్టంగా కనిపిస్తుంది. బ్రతికి ఉన్న వారికి చనిపోయిన వారు ఏమాత్రం కనిపించరు. ఇది ఆత్మల ప్రపంచంలో ఉన్న విచిత్రం. తాను చనిపోయానన్న విషయం జీర్ణించుకోవడానికి వ్యామోహం ఉన్న ఆ వ్యక్తికి చాలా కాలం పడుతుంది. అది ఎంత అన్నది వారి వారి జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. ఏ వ్యక్తి చనిపోయినా పైలోకాల నుండి 2 మాస్టర్స్ లేదా దేవాత్మలు వచ్చి భూలోకంలో మీ పాత్ర పూర్తి అయ్యిందని, నీవు దేహం విడిచిపెట్టావని తమతో సూక్ష్మలోకాలకి రావాల్సిందిగా కోరతారు. చాలా మంది తాము బతికి ఉండగా విన్నా నేర్చుకున్న జ్ఞానం ప్రకారం ఆ వచ్చిన దేవాత్మలను యమలోక దూతలుగా భ్రమపడతారు. యమలోకం తీసుకువెళ్లి హింసిస్తారని భయపడి వారితో వెళ్ళడానికి నిరాకరిస్తారు. నిజానికి సృష్టిలో ఎక్కడా యమలోకం అన్నది లేనే లేదు. సృష్టి యొక్క నియమం ఏమిటంటే ఎవరిని బలవంతం చేయకూడదు. వారు ఇష్టపడి వస్తేనే సూక్ష్మలోకాలకి తీసుకువెళ్ళాలి, లేదా వారిని భూలోకంలోనే వదిలిపెట్టాలి. సహజంగా చనిపోయిన వ్యక్తి కోసం బంధువులు, కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి దేహంపై పడి ఏడుస్తూ ఉంటారు. అది చూస్తున్న జీవుడు తన దేహాన్ని, తన సంపదను, భవబంధాలను వదిలి వెళ్ళలేక అక్కడే ఉండిపోతాడు. సహాయం చేయడానికి వచ్చిన దేవాత్మ
జీవాత్మలను రాక్షసులుగా భ్రమించి వారి నుండి పారిపోయి తనకు దేనిపై మితిమీరిన వ్యామోహం ఉందో అక్కడికే తిరిగి చేరుకుంటాడు. కాలం గడిచినా అది గడుస్తున్నట్లు తెలియదు. మరొక విచిత్రం ఏమంటే బతికి ఉన్న వారికే కాలం దూరం ఉంటాయి, చనిపోయి జీవాత్మలుగా ఉన్న వారికి కాలం దూరం ఉండదు. అందుకే రాత్రిళ్ళు మనం నిద్రపోయి తెల్లవారి మేల్కోగానే అప్పుడే తెల్లవారిందా అనిపిస్తుంది. ఎందుకంటే నిద్రపోయినంతసేపు శరీరం విడిచి సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాల్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి. అందుకే ప్రతి నిద్ర ఒక చావు లాంటిదే అంటారు. కనుక మరణించిన వారికి కాలం గడుస్తున్నట్లు తెలియదు, కానీ బతికి ఉన్న వాళ్ళకి కాలం ఉంది కనుక వారు తనని మరచిపోవడం, తన సంపదలు ఎవరో అనుభవించడం ఇదంతా చూసి ఎంతో వేదన చెందుతుంది జీవాత్మ. అదే నరకం అంటే. ఇలా భూలోకంలో చనిపోయిన వ్యక్తి జీవాత్మగా ఎంతకాలం ఉంటాడు అంటే అతనికి జ్ఞానం వచ్చేంత వరకు, ఎరుక కలిగేంత వరకు, అప్రమత్తత వచ్చేంత వరకు. అందుకే బాబా చెబుతున్నారు, ఈ భౌతిక దేహానంతరం సైతము నేను అప్రమత్తుణ్ణి. భగవద్గీత సారాన్ని బాబా ఒక్క వాక్యంలో చెప్పాడు. మరణానంతరం ఎదుర్కోబోయే కష్టాలను ముందే హెచ్చరిస్తున్నాడు. బ్రతికి ఉండగానే జ్ఞానాన్ని, అప్రమత్తతను పెంచుకోమంటున్నాడు. ఎప్పుడైతే భౌతిక దేహం ఉండగానే జ్ఞానాన్ని సంపాదించుకున్నామో అది మరణానంతరం మనల్ని అప్రమత్తతతో ఉంచుతుంది. ఎప్పుడైతే జీవితం అశాశ్వతం, ఏ రోజుకైనా అన్నీ విడిచి వెళ్ళవలసిందే అన్న జ్ఞానంతో బతికి ఉండగానే సంపాదించుకుంటామో మరణానంతరం వ్యామోహం మనల్ని బంధించదు. దీనినే బాబా అప్రమత్తత అంటున్నాడు. నేను ఈ దేహం కాదు ఆత్మని అని బ్రతికుండగానే ఖచ్చితంగా తెలుసుకుంటామో మరణానంతరం ఈ భూలోకాన్ని విడిచి ఆత్మల లోకం లేదా సూక్ష్మలోకం చేరుకుంటాం. లేదంటే ఈ లోకంలోనే ఉండి మన కళ్ళ ముందే జరుగుతున్నవన్నీ గమనించుకుంటూ నాది అనుకున్నదేది తనది కాకపోవడాన్ని వీక్షిస్తూ ఆత్మ నరక భావనని అనుభవిస్తుంది. ఉదాహరణకి ఒక స్త్రీ పిల్లలు భర్త జీవితంగా బ్రతుకుతుంది. వారు లేకపోతే జీవితం లేదనుకుంటుంది. ఆమె ఆకస్మికంగా మరణించిందనుకోండి, అప్పుడు ఆమె తన ఇంటిని కానీ పిల్లల్ని కానీ భర్తని కానీ వదిలి వెళ్ళలేదు. నిజానికి ఆమెను బలవంతంగా పైలోకాలకి ఎవ్వరూ తీసుకువెళ్లరు. తను సంపూర్ణంగా ఇష్టపడితే పైలోకాలకి వెళ్ళగలుగుతుంది. ఏడుస్తున్న పిల్లలను, ప్రాణం అనుకున్న భర్తని ఎంతో ఇష్టపడి పొందిన నగలను, వస్తువులను వదలలేక అక్కడే ఉండిపోతుంది. కాలం గడుస్తున్న విషయం తనకి తెలియదు. ఎందుకంటే కాలం దూరం కేవలం భౌతికానికి సంబంధించింది, ఆత్మలోకానికి కాలం దూరం ఉండదు అన్న విషయం మరొకసారి గుర్తుంచుకోండి. సత్యం ఏమిటంటే కాలం గడిచిన కొద్దీ చనిపోయిన స్త్రీని ఆమె కుటుంబం క్రమంగా మర్చిపోతుంది. ఏడుస్తూ ఉండవలసిన తన పిల్లలు నెమ్మదిగా తనని మర్చిపోయి స్కూల్కి వెళ్ళడం, సంతోషంగా గడపడం ఆమె గమనిస్తుంది. సహజంగానే భార్య చనిపోయిన కొంతకాలానికి పురుషుడు మరొక వివాహం చేసుకుంటాడు. తన బదులు మరొక స్త్రీ తన నగలు, వస్తువులు వాడుకొనడం, తన భర్తతో ఆ కొత్త స్త్రీ సంతోషంగా గడపడాన్ని ప్రత్యక్షంగా చూస్తూ ఎంతో వేదన అనుభవిస్తుంది. ఇదే నరకం అంటే. తరువాత ఎన్నాళ్లకో తనని మర్చిపోయిన ప్రపంచం పట్ల వైరాగ్యం పెంచుకొని వ్యామోహ పొరలు కరిగించుకొని సూక్ష్మలోకాలు చేరుకుంటుంది. దానికి ఎంతకాలం అనేది ఆమె యొక్క జ్ఞానంపై లేదా అప్రమత్తతపై ఆధారపడి ఉంటుంది. భౌతిక దేహానంతరం ఈ భూలోకంలో ఉండిపోయే నరకాన్ని తప్పించుకోవాలంటే మనం బ్రతికి ఉండగానే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలని బాబా సూచిస్తున్నారు. అందుకే బాబా అంటున్నారు, ఈ భౌతిక దేహానంతరం సైతం నేను అప్రమత్తుణ్ణే. ఈ ఒక్క సూత్రాన్ని అవగాహన చేసుకుంటే మన జీవితాన్ని సమూలంగా మార్చుకోవచ్చు. పై సూత్రంలో సైతము అన్నారు అంటే 2 విభాగాలన్నమాట. భౌతిక దేహంలో ఉన్నప్పుడు భౌతిక దేహం, అనంతరం ఎప్పుడైనా అప్రమత్తుణ్ణి అంటున్నారు బాబా. మనం బతికి ఉన్నప్పుడు కూడా అప్రమత్తతగా ఉండాలని చెబుతున్నారు. నిజానికి మనం మాయలో చిక్కుకొని ఎన్నో హింసాత్మక పనులు, పాపపు పనులు చేస్తూ ఉంటాం. బాబా ఎప్పుడూ తన చుట్టూ ఉండే వారిలో అప్రమత్తత పెంచడానికి వారికి ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటారు. బాబా పెట్టిన పరీక్ష అన్న అంశాన్ని రేపటి భాగంలో తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకు అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.